హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండే చెత్త ఎక్కడైనా ఉందా అంటే అది మన హైదరాబాదే అంట. హైదరాబాద్లో జవహర్ నగర్. ఈ జవహర్ నగర్లోనే ప్రపంచంలోనే ఒక సర్వే చేస్తే 4వ స్థానంలో అతిపెద్ద చెత్త కుండ ఏదైనా ఉందా అంటే అది జవహర్ నగర్గా పరిగణించారు. మరి ఇదే స్థాయిలో పూడూరులో కూడా ఒక చెత్త నిర్మాణం జరుగుతుంది. అంటే చెత్త కుండలాగా అక్కడ కూడా నిర్మాణిస్తున్నారు. మరి దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఆ సరౌండింగ్ ఏరియాస్ కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని మీద కూడా హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో బేసిక్గా జవహర్ నగర్లో ఆల్రెడీ మన చెత్తకుండ అది ఉంది, మనకు తెలుసు. పూడూరు మరో జవహర్ నగర్ కాబోతుంది అంటున్నారా మీరు? అంటే జవహర్ నగర్ పూర్తి స్థాయిలో మొన్న చర్చాంశమైంది. ఎందుకైందంటే ఇట్ హాస్ బికమ్ వెరీ ఇన్ఫేమస్. అత్యంత పెద్ద మానవ నిర్మిత చెత్త కుండలుగా అభివర్ణించారు. గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు, 313 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం చెత్త కుప్పలు, పెద్ద పెద్ద గుట్టలు ఉంటే ఎట్లుంటుంది? ఇది జవహర్ నగర్. దాని కాలుష్యం 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దీన్ని రామ్కీ అనే సంస్థకు గతంలో ఒప్పచెప్పారు. చెత్త డంపింగ్ యార్డ్ను మెయింటైన్ చేయాలంటే, డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కావచ్చు, ఎన్జిటి కావచ్చు, అదేవిధంగా కోర్టులు కావచ్చు, ఉన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం కొన్ని నిబంధనలు అనేటివి ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే ప్లాస్టిక్ వేస్ట్ అనేది అత్యంత ఎక్కువ ప్రమాణంలో మనకు కనబడుతుంది. దాన్ని రీసైకిల్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా అది పర్యావరణ కాలుష్యానికి కూడా ప్రాథమిక కారణం. అయితే జవహర్ నగర్కు సంబంధించిన డంపింగ్ యార్డ్ను అక్కడి నుండి తీసేయాలని స్థానికులు ఎంతో కాలంగా వాళ్ళు నిరసన చేపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎన్జిటిని అప్రోచ్ కావడం జరిగింది. గతంలో ఎన్జిటి కావచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, లేకుంటే కోర్టులు కావచ్చు, దాన్ని మీరు ఒక ప్రతిపాదన, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ చెత్తను మొత్తం సిటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆడపడేస్తే అత్రాఫు 50 కిలోమీటర్ల దూరంలో ఒక 8 నుండి 9 అప్పట్లో గ్రామాలు ఇప్పట్లో జిహెచ్ఎంసీలో అంతర్భాగమైనవి. అయితే వాళ్లకు చాలా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా వివిధ రకాల చర్మ సంబంధిత వ్యాధులు, ఎన్నో రుగ్మతలు వాళ్ళకు రావడం జరుగుతుంది. అయితే దాన్ని అట్లనే అప్పట్లో 2020లోనే ఆర్డర్స్ ఇచ్చినా కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కొద్దిగా ప్రయత్నం చేసి దాన్ని కొద్దిగా వేరే ఏరియాలో రీలొకేషన్ చేద్దాం, కొంచెం అంటే డీసెంట్రలైజ్ చేద్దాం, కొద్ది భాగం తీసుకుపోయి వేరే ఏరియాలో పెడదాము అనే ప్రతిపాదన పెడితే స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురైంది. అంటే ఆ గ్రామాలలో స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇప్పుడు ఎవ్వరికి చెప్పకుండా ఎటువంటి అనుమతులు తీసుకుంటా, ఇప్పుడు చుట్టుపక్కల మనకు ఒక 50 మీటర్ల దూరంలో ఒక గ్రీన్ కవర్ అనేది ఏర్పాటు చేయాలనేది ఎన్జిటి గతంలో చెప్పడం జరిగింది. గ్రీన్ కవర్ అంటే ఏంది? చెట్లు పెంచాలి. ఇంకొకటి ఏంటంటే ఆడ నేషనల్ హైవేకు ఎటువంటి కనెక్షన్ ఉండదు. అయితే దీనిలో ఇచ్చిన విస్తీర్ణం తక్కువగా ఉన్నా కానీ 313 ఎకరాలు. ఈ పూడూరు అనే గ్రామము దీనికంటే కొద్దిగా ముందటనే ఉంటుంది. అయితే అది కూడా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంతర్భాగమే. పూడూరుని మరో జవహర్ నగర్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే దానిలో మొత్తం వేస్ట్ అనేది తీసుకుపోయి మొత్తం చెత్త బండ్ల ద్వారా ఆడ డంపింగ్ చేయడం జరుగుతుంది. గతంలో పూడూరు గ్రామ పంచాయతీ చిన్న ఒక ఎకరం జాగా, అంటే గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తము ఒక ఎకరం జాగా చెత్త వేసుకునేటందుకు ఇవ్వడం జరిగింది, అంటే ప్రజల అవసరాల కొరకు. అయితే దాన్ని బేఖాతరు చేసుకుంటూ ఇప్పుడు దాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పూడూరు విలేజ్ అనేది జిహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఏర్పడ్డది కాబట్టి, విస్తరించింది కాబట్టి ఎటువంటి అనుమతులు లేకుండా, పర్యావరణ శాఖ నుండి అనుమతులు లేకుండా, ఎటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ లేకుండా, అంటే గ్రామస్తులకు చెప్పాలి కదా ఇట్లాంటి ఇబ్బందులు మీరు, అంటే కొద్దిగా గ్రామస్తులను రీలొకేట్ చేయాలి, దగ్గరగా ఉన్న వ్యక్తులను డంపింగ్ యార్డ్ దగ్గర నుండి రీలొకేట్ చేయాలి. అట్లాంటి నిబంధనలు చాలా ఉంటాయి. ఆ నిబంధనలను పాటించకుండా పూడూరులో ఎట్లా పడితే రాత్రికి రాత్రి తీసుకొచ్చి చెత్త డంప్స్ మొత్తం ఆడ పడేస్తుంటే స్థానికులు అడ్డుకొని పూర్తి స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టి వీటిని ఆ చెత్త బండ్లను మొత్తం వెనుకకు పంపించారు. వెనుకకు పంపిస్తే ప్రభుత్వం నుండి ఎటువంటి
రెస్పాన్స్ అనేది లేదు. అధికారులు కూడా ఏమంటారంటే మేము దీన్ని రీలొకేట్ చేస్తాము అంటే కొన్ని రోజులు ఈడ కానియండి అంటే ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యరు, ఎటువంటి ప్రమాణాలు పాటించారు, ఎటువంటి నిబంధనలు పాటించారు, చట్టానికి అసలు పూర్తి స్థాయిలో మీరు చట్టాన్నే ఫాలో కారు, ఎట్లా పడితే అట్లా చేస్తారు. రాత్రి చేసి మేము ఒప్పుకోమని స్థానికులందరి వ్యతిరేకత ఎదురైంది, స్థానికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, వాళ్ళందరూ మొత్తం పూర్తి స్థాయిలో మేము ఏకీకృతమై పోరాటం చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే నేను కూడా గతంలో ఏ విధంగానైతే జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం, అదేవిధంగా పూడూరు విషయంలో కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను ఆశ్రయించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ పిటిషన్ని స్వీకరించి దాన్ని నంబర్ చేసి కొద్ది రోజులనే త్వరలోనే దానిపై విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ను ప్రాథమికంగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అయిన రామకృష్ణారావు గారికి ఉత్తర్వులు ఇవ్వండి. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఎందుకంటే ఆయన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఆయన ఆధ్వర్యంలోనే ఆయన నేతృత్వంలోనే జరుగుతుంది కాబట్టి ఆయనకు ఆదేశాలు ఇవ్వండి. ఈ పూడూరులో కానీ జవహర్ నగర్ విషయంలో నేను దీన్ని డీసెంట్రలైజ్ చేసే ఆలోచన చేయాలి. అప్పటి వరకు భద్రతా ప్రమాణాలు అనేటివి పెంచాలి. భద్రతా ప్రమాణాలు పెంచుడు కాదు, లేవాడ భద్రతా ప్రమాణాలు. ఇప్పుడు వయసు చూసినా కానీ మనకు ఒక కిలోమీటర్ల దూరం కొలేది ఆ కాలుష్యం అనేది వ్యాప్తి చెందుతుంది. మనం పోతుంటే కూడా గలీజ్ వాసన ఆడికెచ్చి పోతుంటే పూర్తి స్థాయిలో మొత్తం కొన్ని సమయాల్లో అయితే ఈ సైనిక్పూరి కావచ్చు, గతంలో కూడా ఆ రూట్ మొత్తం ఏస్రావు నగర్ కావచ్చు, సైనిక్పూరి కావచ్చు, మళ్ళీ లేకుంటే ఎల్లారెడ్డిగూడ కావచ్చు, అవతల ఉన్న ఈసీఎల్ కావచ్చు, ఆ రూట్లో మొత్తం స్థానికులు అందరూ కంప్లైంట్ చేసిండ్రు. రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా చెత్త పడిపోతుంది. మొత్తం సిటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆడవోస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఖరీదైన ప్రాంతాలలో సంపన్నులు నివసిస్తారు. సంపన్నులు నివసిస్తే సంపన్నుల చెత్త కాడనే పోయాలి. మీరు ఏడనో తీసుకొచ్చి పోస్తారంటే వాళ్ళ ప్రాణాలతో చిలగాటం ఆడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని రక్షించాల్సి పోయి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఈ విషయంపై ప్రస్తావించినాక ఇప్పుడు మళ్ళా దాన్ని ఎట్లా అంటే అవ్వకు గుడి చేస్తాం అన్నట్టే ఇప్పుడు ఏమి దాని ప్రస్తావన లేదు. గతంలో మల్లారెడ్డి గారు తీసుకుపోయినారు దీన్ని ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చ జరగడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇంకొక జాగాను మరో జవహర్ నగర్ చేస్తామంటే మేము ఊకోము, పూర్తి స్థాయిలో ఉద్యమిస్తాము. దీన్ని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మొత్తం పూర్తి స్థాయిలో విడ్రా చేసుకునే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అదేవిధంగా జవహర్ నగర్లో సరైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేయకపోతే పూర్తి స్థాయిలో ఒక ప్రజా ఉద్యమమే నడుపుతాము అని మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.